Ready? Hi guys, welcome back to our channel. Kasturi Kaushik. Yes, today ఈరోజు మేము రియాక్ట్ అయిపోయే వీడియో మీకు thumbnail-లో చూస్తే అర్థమైపోయి ఉండాలి. తనకు అసలు తెలీదు, నేను కూడా సడన్గా ఇప్పుడు గుర్తొచ్చింది, చూసి నేను మర్చిపోయాను. 1కి రిలీజ్ అయింది ట్రైలర్, ఆల్మోస్ట్ 30 minutes లేట్. తనకి న్యూ ఎక్స్పీరియన్స్, తను తెలిసి ఇప్పటి వరకు తను దానికి సంబంధించింది ఏది చూడలేదు. పాట వచ్చింది, పాట చూడలేదు. టీజర్స్ వచ్చినాయి, టీజర్స్ చూడలేదు. అంటే మన తెలుగే తను పట్టించుకునేది తక్కువ. అది తమిళ్ సినిమా. ఇప్పుడు కూడా తమిళ్ దానికి రియాక్ట్ అవుతున్నాం. తమిళ్ కాదు, తెలుగు ఆడియో ట్రాక్ ఉంది. తెలుగు ఆడియో ట్రాక్ మనం అక్కడ సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవాలి, దాన్ని రియాక్ట్ అవుతుంది. ఇట్స్ విజువల్ అక్షరాకు అంచా. See the trailer and react. సూర్య దేవిశ్రీ ప్రసాద్. మనం నివసించే ఈ దేవిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వాటన్నిటికన్నా మనది అంత చిక్కని రహస్యం. ఎంత ఆరగించవస్తారా వారు? ఘోషణాలు దిక్కులా పిక్కటి నేల వాడి కపాలను నెత్తుటిమయం చేసి ఆరతికి లాక్కొచ్చుకోలేమండి. పది చుక్కలు నేలని తాకేలోపు కంగువ ఇక్కడ ఉండాలి. వెళ్ళండి. ఒక్క నిమిషం వచ్చిపోయే ముందు ఫస్ట్ థింగ్, ట్రైలర్లో డిఎస్పి మహమ్మద్ దంచేసాడు. మ్యూజిక్ మామూలుగా లేదు అసలు. చాలా రోజుల తర్వాత డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు మామూలుగా లేదు. నీకు ఎలా అనిపిస్తుంది ట్రైలర్? నాకు మ్యూజిక్ బీజం అవేం ఐడియా లేదు, కానీ స్క్రీన్ ప్రెజెన్స్ సూర్యనే చూస్తూ ఉన్నాను. అండ్ బాబీ డియోల్ మధ్యలో అది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే యానిమల్ మూవీ తర్వాత ఆ గెటప్లో బాగుంది యాక్చువల్లీ. డిఎస్పి కనిపించి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఐ థింక్ వచ్చిన న్యూస్ ప్రకారం ట్రైలర్ లాస్ట్లో చూపించింది అతనే అనుకుంటా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలు లేదు, చూస్తాం తెలిసిన తర్వాత. కార్తీక్ ఉండొచ్చు, కార్తీక్ ఉండొచ్చు, ఉప్పు ఉండొచ్చు, మనకు అర్థం కాలేదు. కార్తీక్ ఉండొచ్చు, ఉప్పు క్లియర్గా చూపించలేదు. బట్ ట్రైలర్ మాత్రం మామూలు లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చింపేశాడు దేవిశ్రీ ప్రసాద్. అసలు డిఎస్పి యువర్ ప్యాక్. మన పుష్పకు కూడా అట్లనే చింప అవతలారేసి. ఓకే, అంతే. మన రియాక్షన్ చాలా బాగుంది ట్రైలర్ సినిమాకి. ఇంకా ఈరోజు బర్త్డే అనుకుంటా డైరెక్టర్ది, అందుకనే ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 months ఉంది మూవీ రిలీజ్కి. వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్పే ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు దాంట్లో పనిచేసిన వాళ్ళు కానీ ఒకసారి కంగువా 1 రిలీజ్ అయితే కంగువా 2 తోటి ఎవరు పోటీ కూడా పడరు. కంగువా 1 కదా ఇదైతే. 1 రిలీజ్ అయిన తర్వాత 2 రిలీజ్ అయ్యే టైంకి ఆ దగ్గరలో కూడా ఏ రిలీజెస్ ఉండవన్నంత హైప్ ఇచ్చారు.
మరి 1 ఎలా ఉంటుందో చూడాలి. సో మనం ఒక మూవీ చూస్తున్నప్పుడు ఒక ట్రైలర్ టీజర్ వచ్చినట్టు ఉంది ఇది. ఎందుకంటే ఒక కొండ మీద పైన ఉంటాడు, కింద జనాలందరూ లైట్స్ పట్టుకొని. ఐ థింక్ ఐ సా దట్. అది చూసినప్పుడు బాగా అనిపించింది థియేటర్లో. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుండబోతుంది ఈ మూవీకి ఫర్ షూర్. ఎస్, చూద్దాం. శివాడు తీశాడు, మంచి మంచి సినిమాలు తీశాడు, కొన్ని తప్పులు కూడా తీశాడు. బట్ మన తెలుగులో మంచి కామెడీ మూవీస్ తీశాడు. ఎంకరేజ్ చేయలేదు, అందుకే తమిళ్లో పోయి సెటిల్ అయ్యాడు. ఓకే, ఆయన తెలుగు అతనా? తమిళోడే, తెలుగులో కూడా తీసాడు అంతే. రవితేజ తోటి వాళ్ళతో తీసాడు. ఓకే, అది మన రియాక్షన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ రియాక్షన్స్. ఇంకా ఏం రియాక్ట్ అవ్వాలో కమెంట్ చేయండి. మీమ్స్ కానీ కామెడీ వీడియోస్ కానీ, దట్ మీన్స్ లాట్ టు us. ఎస్, ఏదైనా మీమ్స్ కానీ కామెడీ వీడియోస్ కానీ రియాక్ట్ అవ్వాలంటే రియాక్ట్ అవుతాం. ఇట్స్ అవర్ స్టార్ట్, విల్ ఇంప్రూవ్. నాట్ ఓన్లీ రియాక్షన్స్ వీడియోస్, ఏదోటి చేయాలని చెప్పి రియాక్షన్స్ వీడియోస్ చేస్తున్నాం. బట్ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి కంటెంట్తో ముందుకు వస్తాం. ఎస్, వీఆర్ ప్లానింగ్. ఇది జస్ట్ ఒక యూట్యూబ్ అనే ఫియర్ పోగొట్టుకోవడానికి, మాట్లాడడానికి మాత్రం చేస్తున్న వీడియోస్ అంతే. బట్ ఫ్యూచర్లో మంచి మంచి కంటెంట్తో ముందుకు వస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.